వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ బై ప్రేమ్. విజయవాడలో ఉన్న 72 ఫీట్స్ డుండి గణేష్ విగ్రహం చూడడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. వెళ్ళే దారిలో మార్గం మధ్యలో తీసిన విగ్రహం రాఘవయ్య పార్కు. అది దాటిన తర్వాత కృష్ణా నది వచ్చాం ఫ్రెండ్స్ దగ్గరికి. డుండి గణేష్ ఉన్న లొకేషన్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ మొన్న వరదల వల్ల నీరు ఎక్కువగా ఉన్నాయని వంతెనలు నిర్మించారు. 2 వంతెన్స్, ఒకటి వెళ్ళడానికి ఒకటి రావడానికి. ఈ వంతెనలకి భలే డెకరేషన్ చేశారు, లైట్స్ అవి కానీ బాగున్నాయి ఫ్రెండ్స్. నైట్ టైం అయితే వ్యూ ఎక్సలెంట్గా ఉంటుంది. మేము మార్నింగ్ టైం వచ్చాం చూడడానికి. ఇప్పుడు వెళ్ళే మార్గం మధ్యలో ఇది అయితే ఆ వంతెనలకి అటు ఇటు పోల్స్ కర్రల్లో బాగా బాతి వాటికి లైటింగ్ లొకేషన్స్ పైన బాగున్నాయి ఫ్రెండ్స్. అవి నైట్ టైం వ్యూస్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. మేము మార్నింగ్ టైంలో వచ్చాం, అంతగా నార్మల్గా ఉంది. ఈవినింగ్ అయితే లైటింగ్కి ఎక్సలెంట్గా ఉంటుంది లొకేషన్. దగ్గరికి వచ్చాము ఫ్రెండ్స్. డుండి గణేష్ 72 ఫీట్స్ వినాయక విగ్రహం చూడడానికి. దీని ప్రత్యేకత ఏంటంటే ఓన్లీ మట్టితోనే చేసిన విగ్రహం. రంగులు కానీ ఏదైనా ఫైబ్రిక్ ఏ మెటల్ వాడకుండా ఓన్లీ మట్టితో 72 ఫీట్స్ చేశారు ఫ్రెండ్స్. హైయెస్ట్ విగ్రహం ఏపీలో, హైయెస్ట్ విగ్రహం విజయవాడలో, అది భవానీపురం దగ్గర. ఓన్లీ మట్టితోనే చేసిన వినాయకుడి విగ్రహం. దగ్గరికి వచ్చాము ఫ్రెండ్స్ వినాయకుని విగ్రహం చూడడానికి దగ్గరికి. ఇది మొన్న వరదల వల్ల బాగా వాటర్ వచ్చి కింద ఉండడం వల్ల ఈ వంతెన నిర్మించారు. లేదంటే నార్మల్గా వచ్చి దర్శించుకొని వెళ్ళేవాళ్ళు కాదు. మొన్న ఈ వానల వల్ల బాగా వాటర్ వచ్చాయి కదా ఫ్రెండ్స్, విజయవాడ బాగా మునిగిపోయింది కదా, దాని దెబ్బకి వాటర్ కూడా ఇక్కడికి వచ్చాయి. ఈ 4 ఫీట్స్ దాకా ఉన్నాయి కాబట్టి అందుకని ఈ వంతెన నిర్మించారు. ఇటు సైడ్ ఏమో వెళ్ళి పిక్స్ తీసుకునే లొకేషన్ ఫ్రెండ్స్ ఇది. అటు సైడ్ స్వామివారి దగ్గరికి వెళ్ళే దారి అది. ఇక్కడ నుంచి చాలామంది పిక్స్ కానీ ఫొటోస్ అన్నీ తీసుకోవడానికి బాగా వీలుగా ఎదురు సైడ్ బాగా నిర్మించారు ఫ్రెండ్స్. నైట్ పూట స్వామివారికి బాగా లైటింగ్ ఉండడానికి, లైటింగ్స్ పెట్టడానికి పెద్ద పెద్ద లైట్స్ ఎదురుగా అక్కడ పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, కనపడుతుంది. ఇక్కడ నుంచి పిక్స్ దిగడానికి ఎక్సలెంట్గా ఉంటుంది లొకేషన్. అందుకని చిన్నగా పిక్స్ దిగడానికి ఒకటి కట్టారు ఫ్రెండ్స్. ఇది ఓన్లీ మట్టితో చేసిన గణనాథుడి విగ్రహం 72 ఫీట్స్. స్వామివారి దగ్గరికి వెళ్ళే దారి ఫ్రెండ్స్ ఇది. మేము వెళ్ళే టైంకి పూజలు అవి జరుగుతున్నాయి ఫ్రెండ్స్. 11 ఆ టైంలో వెళ్ళాము మేము. ఇటు అటు సైడ్ 2 విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదేమో బలరాముడి ఆకారంలో ఉన్న గణేషుని విగ్రహం. ఇక్కడ పూజ కార్యక్రమం అయిపోయింది ఫ్రెండ్స్. చేసి పూజారి ఇప్పుడే అటు వెళ్ళాడు. చూడండి ఫ్రెండ్స్, బలరాముడిని రూపంలో ఉన్న బొమ్మ ఫ్రెండ్స్. చూడడానికి చాలా చక్కగా బాగుంది ఫ్రెండ్స్. విగ్రహం బాగా చేశారు మట్టితో. అలా కొన్ని పిక్స్ తీసాము స్వామివారి. అక్కడి నుంచి మెయిన్ విగ్రహం చూడడానికి ఇటు సైడ్ వచ్చాం. సెల్లో పట్టేంత కాకుండా సెల్లు కూడా మొత్తం తెల్ల తీసాం ఫ్రెండ్స్. ఆ విగ్రహం వెనకాల అమరావతి స్తూపం లాంటిది చిన్నది చక్రం కూడా పెట్టారు ఫ్రెండ్స్. ఇదంతా ఎదురుగా ఉండి అక్కడ ఎదురు నుంచి పిక్స్ దిగే లొకేషన్. ఇందాక అటు వెళ్ళాము ఫ్రెండ్స్. అటు నుంచే అటు పక్కకి బయటకు వచ్చే మార్గం అది. అక్కడ నుంచొని పిక్స్ దిగడానికి. మేము వెళ్ళే టైంకి పూజ కార్యక్రమం అవి జరుగుతున్నాం ఫ్రెండ్స్, చూస్తూ ఉన్నాం. 72 ఫీట్ మట్టి గణేష్ని ఓన్లీ మట్టితో తయారు చేసిన గణనాథుని విగ్రహం చూడండి ఫ్రెండ్స్. లొకేషన్ బాగుంది, విగ్రహం చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి. దీని నిమజ్జనం కూడా ఇక్కడే చేస్తారంట ఫ్రెండ్స్. వీటికి పైప్స్ లాంటివి అమర్చారంట. నిమజ్జనం రోజు ఆ పైప్స్తో మొత్తం విగ్రహాన్ని తడిపి ఫైర్ ఇంజన్ సహాయంతో ఇక్కడే నిమజ్జనం చేస్తారంట, అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు.
పక్కనే ఇంకొక అవతారంలో ఉన్న ఇంకొక స్వామి విగ్రహం ఉంది. అక్కడికి వెళ్ళి కొంచెం పిక్స్ అవి తీసుకొని అక్కడికి వెళ్ళి పిక్స్ దిగాం ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్. చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి స్వామివారి విగ్రహం. చాలా మంది వచ్చారు చూడడానికి, స్వామివారి దర్శించుకోవడానికి ఫ్రెండ్స్. ఈవినింగ్ టైం అయితే లొకేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది. సాయంత్రం టైంలో చూడడానికి కనువింది. ఇది మొన్నటిదాకా వాటర్ ఉండి మునిగిపోయింది. ఇప్పుడు వాటర్ అన్నీ వెళ్ళిపోయాయి, నార్మల్గా ఉంది. బ్లీచింగ్ పౌడర్ కొట్టారు. అక్కడ ఉన్న మొన్నటిదాకా వాటర్ ఉన్నాయి కాబట్టి ఆ వాటర్కి బ్యాక్టీరియా అవి వస్తాయని